అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. వందే మాత్రం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ జీవితాన్ని మార్చేసిన రామకృష్ణ పరమహంస ఆ వివరణ ఈ వీడియోలో విందాం. వందే మాత్రం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంసని దర్శించుకోగా నీ జీవన లక్ష్యం ఏమిటి అని అడిగారు ఆయన. కుటుంబ పోషణ అన్నారు బంకిం చంద్ర. పరమహంస తీవ్రంగా స్పందిస్తూ ముల్లంగి తింటే ఆత్రేన్పులే వస్తాయి, సంసారమే సర్వం అని భావిస్తే ఆలోచనలు ఇలాగే ఉంటాయి అని ఆధ్యాత్మిక జీవన ప్రాముఖ్యం గురించి చెప్పారు. పరమహంస సాంగత్యంలో బంకిం చంద్రుని ఆలోచన ధోరణి మారిపోయింది. మనసు ప్రాపంచిక విషయాల నుంచి ఆధ్యాత్మికత వైపు మరలి క్రమంగా వేదాంతిగా మారిపోయారు. లౌకిక కథనాలతో కూడిన సాహిత్యాన్ని వదిలేశారు. ఆధ్యాత్మిక రచనలు చేస్తున్న రోజుల్లో ఒకసారి బంకిం చంద్ర అనారోగ్యానికి పాలయ్యారు. ఆయన శరీర అస్వస్థను పట్టించుకోకుండా ఆధ్యాత్మిక గ్రంథ పఠనంలో లీనమయ్యారు. అప్పుడు ప్రముఖ వైద్యుడు వారి ఇంటికి వచ్చి ఔషధం తీసుకోపోతే ఎలా, ప్రాణాపాయాన్ని కొని తెచ్చుకుంటారా అంటూ హెచ్చరించారు. దానికి స్పందిస్తూ బంకిం చంద్ర మందులు తీసుకోకపోవడం ఏమిటి, రోజు ఒక ఔషధాన్ని వాడుతున్నానే అన్నారు. వైద్యుడు ఆశ్చర్యంగా ఏది చూపండి అని అడిగారు. ఇదిగో అంటూ చెంతనే ఉన్న భగవద్గీత చూపి పరమార్థక అన్వేషణకే కాదు అపంచిక రుగ్మతలకు ఇంతకంటే దివ్య ఔషధం ఏదీ లేదు అన్నారు. ఈ విధంగా రామకృష్ణ పరమహంస బంకిం చంద్ర చటర్జీ జీవితాన్నే మార్చేశారు. వయస్సుతో నిమిత్తం లేకుండా రోజు కొంతసేపు భక్తిభావం చేసి ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదిద్దాం. ఇట్లు మీ క్రిష ఫ్రమ్ యూకే. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.